యూపీఎస్సీ ఎగ్జామ్‌లో ప్రిలిమ్స్ 50 డేస్ ప్లానింగ్ అనేది అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో మీరు ప్లాన్ చేస్తున్నారు. దాని గురించి వివరాలు చెప్పండి. మేడం, ప్రిలిమ్స్కి ఇంకో 50 డేస్ ఉంది. మీరు కరెక్ట్గా చెప్పారు. May 24th ఎగ్జామ్. దట్ వన్ డే డిసైడ్స్ యువర్ 1 year. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మీరు. ఆ ఒక్కరోజు మీరు ఎగ్జామ్ బాగా రాశారనుకోండి, మెయిన్స్ ప్రిపరేషన్ చేస్తారు, ఇంటర్వ్యూకి వెళ్తారు. ఆ ఒక్కరోజు కనుక మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వకపోయి, మీరు కరెక్ట్గా ఎగ్జామ్ రాయకపోతే ఇట్ ఈస్ కాస్టింగ్ యువర్ 1 year ఆఫ్ టైం. మళ్ళీ 1 year పడుతుంది మీరు ప్రిలిమ్స్ రాయాలంటే. ఇది మాత్రం రోజు గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. దట్ వన్ డే ఈజ్ నాట్ వన్ డే, ఇట్ ఈస్ 1 year. గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1, 50 డేస్ ఉంది. 50 రోజులలో ఏం చేయాలి? ఫస్ట్ పని నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? ఏదైతే చదవలేదో అది చదవకు. ఏదైతే నువ్వు ఇప్పటివరకు టచ్ చేయలేదో అది పక్కన పెట్టే. ఫస్ట్ చదవకు, అవసరం లేదు. నువ్వు ఏదైతే చదివావో దాన్ని మాత్రమే పట్టుకో. ఇప్పటి వరకు ఏదైతే చదివావో దాన్ని పట్టుకొని కూర్చో. అది పోనివ్వకు, రివైజ్ చేయి. దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకో. వెరీ గుడ్ పాయింట్. దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకో. ఏవైతే 4 మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, ఈ 4తో పాటు ఎకాలజీ, ఎన్వైర్న్మెంట్, ఈ 5 సబ్జెక్ట్స్ వదలకు. దీంట్లో కావాలంటే హిస్టరీ కొద్దిగా కాంప్రమైజ్ అవ్వు. మీరు చెప్తూ ఉంటారు కాబట్టి చెప్పా, స్టూడెంట్స్ ఇట్లా చాలా వాస్ట్ ఉంటారు కదా సార్ అని. మోడర్న్ హిస్టరీ మాత్రమే చదువుకో. ఈ 5 సబ్జెక్ట్స్, ఈచ్ సబ్జెక్ట్ నుంచి యావరేజ్గా 12 క్వశ్చన్స్ వస్తాయి. 5 12 ఎంత మేడం? ఆల్మోస్ట్ ఎంత అయిపోయింది? 60 అంతేనా? 12 5 60 అంటే 60 క్వశ్చన్లు సార్. ఇయర్ కట్ ఆఫ్ ఎంత? 93. లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ 200కి 93 అంటే నీకు ఎన్ని క్వశ్చన్స్ రావాలి? నీకు ఎన్ని మార్క్స్? 46 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి. సో ఆల్రెడీ 62 క్వశ్చన్స్ వస్తాయి. దీనిలో 20 తప్పులు పోయాయి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. మిగతా దాంట్లో కొంచెం ఛాన్స్ తీసుకుంటావు కదా. ఛాన్స్ తీసుకుంటావు కాబట్టి నీకు అక్కడ కవర్ అయిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. మేడం, మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని క్వశ్చన్స్ పెట్టావో ఫస్ట్ ప్రామాణికైతే, నీ నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకోవడము రెండో ప్రామాణికం. నువ్వు ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకోవాలి.